హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ రేపటి రోజున అంటే జనవరి 27వ తారీఖు మంగళవారం నాడు విడుదల చేసే అవకాశం కనపడతా ఉంది. మొత్తం తెలంగాణలో 121 మున్సిపాలిటీలు ఉన్నాయి. దాంట్లో 116 మున్సిపాలిటీలకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అలాగే 7 కార్పొరేషన్స్‌కి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధి కార్పొరేషన్ తప్ప మిగతా వాటన్నిటికీ కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలు మేబీ మేలో జూన్లో జరిగే అవకాశం ఉండొచ్చేమో. ఇప్పుడైతే ఈ 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. దానికి సంబంధించిన షెడ్యూల్ రేపు రాబోతూ ఉంది. ఆ షెడ్యూల్లో ఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, ఎన్నికల కోడ్ అమల్లోకి రావటం, తర్వాత నామినేషన్లు దానికి ఉన్న గడువు, నామినేషన్ల ఉపసంహరణ, స్క్రూటినీ, ప్రచారం, పోలింగ్ తేదీ ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పేటువంటి అవకాశం కనపడతా ఉంది. సో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఇప్పటికే ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయిపోయింది. ఆశావహులు రాజకీయ పార్టీల నాయకుల దగ్గర చక్కర్లు కొడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేల మంత్రుల రికమెండేషన్ల కోసం మున్సిపల్ కార్పొరేటర్లు కార్పొరేషన్ కౌన్సిలర్లు అందరూ కూడా టికెట్ల కోసం ఆశావహులు తీవ్రంగా ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారు. తర్వాత ఈ బీఆర్ఎస్ సంబంధించి కూడా వాళ్ళు కూడా గట్టిగా కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉంది. మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకోగలిగింది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంత ఉనికిని బీఆర్ఎస్ చాటుకోగలిగింది. మనం చూసాం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం 39 స్థానాలకే పరిమితం అయిపోయింది. తర్వాత 2 ఉప ఎన్నికలు వస్తే 2 ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. 37 స్థానాలు మాత్రమే టెక్నికల్గా బీఆర్ఎస్ చేతుల్లో ఇప్పుడు కొన్నట్టు లెక్క. ఈ 2 అసెంబ్లీ స్థానాలు, సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలు 2 బీఆర్ఎస్వే. చనిపోయారు ఎమ్మెల్యేలు, ఉప ఎన్నికలు వచ్చాయి. 2 చోట్ల కూడా బీఆర్ఎస్ ఓడిపోవడం ఫలితంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కోల్పోవాల్సి వచ్చింది. సరే, ఈ 37 మందిలో కూడా కొంతమంది పార్టీలు మారారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ చతికిల పడింది. కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో గెలుచుకోలేకపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోవటం, అంటే ఉప ఎన్నికల్లో ఓడిపోవటం, తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాకపోవటం, అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవటం, తీవ్ర నిరాశలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు కొంత ఊరట తమ ఉనికిని చాటుకోగలిగే పరిస్థితుల్లోకి బీఆర్ఎస్ సంబంధిత అభ్యర్థులు కాదు, అది పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు కాదు. కాబట్టి ఇన్ని స్థానాలు వచ్చాయని కరాఖండిగా చెప్పుకునే పరిస్థితిలో బీఆర్ఎస్ ఉంది. కాదు, ఇప్పుడు మున్సిపాలిటీలో, కార్పొరేషన్స్లో తన ఉనికిని చాటుకోవాలి. ఇది పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు. అందులో అర్బన్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి కొంత పట్టుంది అని అనుకుంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పట్టును చూపించుకోవాలి, తమ ఉనికిని చాటుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. సహజంగా అధికారం కాంగ్రెస్ చేతిలో ఉంది కాబట్టి, అధికారం పార్టీకి కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి కాబట్టి, ఆ అడ్వాంటేజ్లన్నీ తీసుకొని ఖచ్చితంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అన్నీ కూడా గెలవాలని కాంగ్రెస్ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఖమ్మం, నల్గొండ జిల్లాలో వరంగల్ జిల్లా ఇది కొంత కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా ఉండేటువంటి జిల్లాలు. కరీంనగర్ కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. నిజామాబాదు, ఆదిలాబాదులోనేమో బీజేపీ ప్రభావం గట్టిగా ఉంటుంది. నిజామాబాద్లో కూడా బీజేపీ, కాంగ్రెసు, బీఆర్ఎస్ ఈ 3 పార్టీల మధ్య పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బాగుంది. సో మెదక్ జిల్లాలో మళ్ళీ బీఆర్ఎస్ తన సత్తాన్ని చాటేటువంటి అవకాశం ఉంది. అంటే ఉమ్మడి జిల్లాల వారీగా చెప్తున్నాను. రంగారెడ్డి జిల్లాలో కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ టగ్ ఆఫ్ వార్గా ఉండేటువంటి అవకాశం ఉంది. సో మెదకు, రంగారెడ్డి, కొంత కరీంనగర్ బీఆర్ఎస్ తన ప్రభావాన్ని చాటుకోగలదు. నిజామాబాద్, ఆదిలాబాద్ ఏమో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది, బీజేపీ కూడా కొంత ఫైట్ ఇస్తుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండలో కాంగ్రెస్ ఈజీగానే కొంత బయటపడటానికి, గెలవడానికి అవకాశం ఉంది. చూడాలి ఏం జరగబోతుంది అనేటువంటిది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన లేకపోవడం ఫలితంగా, విదేశాల్లో ఉండటం ఫలితంగా ఆయన ప్రచారంలో పాల్గొట్టలేదు. మళ్ళీ ఫిబ్రవరి 1వ తారీఖు వస్తున్నారు, మళ్ళీ ప్రచారం ఉరుకులు పెట్టించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన విదేశాలకు పోయే ముందే ఖమ్మం జిల్లాలో సభ పెట్టిపోయారు, పాలమూరు జిల్లాలో అంటే మహబూబ్నగర్లో సభ పెట్టి వెళ్ళారు. కాబట్టి కొన్ని సభలు ఆల్రెడీ అటెండ్ అయ్యి వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు. వచ్చాక కూడా మళ్ళీ సభలు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ కేటీఆర్ గారు జిల్లాల పర్యటన చేస్తూ ఉన్నారు, జిల్లాలో విరివిగా సభలు పెడుతూ ఉన్నారు.
కాబట్టి అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతూనే ఉన్నాయి. బీజేపీ కొంత స్లోగా ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాత్రం ప్రచారంలో ముందుకెళ్తూనే ఉన్నాయి. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకముందే. సో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరు అభ్యర్థులు అనేది క్లారిటీ వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారం మరింతగా దూకుడుగా వెళ్ళే అవకాశం ఉంది. ఏది అవైనా ఫిబ్రవరి 15 లోపు ఎన్నికలు ముగించాలని చూస్తున్నారు. ఫిబ్రవరి 15 ఏమో శివరాత్రి ఉంది, మహాశివరాత్రి ఉంది. ఫిబ్రవరి 16 ఏమో రంజాన్ మాసం స్టార్ట్ అవ్వబోతోంది. కాబట్టి ఫిబ్రవరి 15 లోపు ఎన్నికలు ముగించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటా ఉంది. చూడాలి ఏ మేరకు రేపు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేస్తారు, దాంట్లో డేట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. మరి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అవి మేలో ఉంటాయి, ఎందుకంటే మధ్యలో పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మేలో ఉంటాయా? అవి మేలో ఉండేటట్టయితే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇంకొద్దిగా జూన్ జూలై వరకు కూడా వెళ్ళే అవకాశం ఉండొచ్చు. చూడాలి. ఇప్పుడైతే ఎన్నికల వాతావరణం నడుస్తుంది, స్థానిక ఎన్నికల హడావుడి తెలంగాణలో. థ్యాంక్ యూ.